హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. ఎండలు మండిపోతున్నాయి కదా, అందుకే ఈరోజు 3 రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్స్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వాటర్ మిలన్, కుకుంబర్ అండ్ డిఫరెంట్ స్టైల్ లెమనేడ్. ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా డిఫరెంట్ స్టైల్ లెమనేడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ సోంపు, పచ్చి సోంపు, 1 కప్ మిశ్రీ, 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకొని ఇలా వాటర్లో సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈరోజు 3 రిఫ్రెషింగ్ డ్రింక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ వాటర్ మిలన్, 1 కప్ కుకుంబర్, 1 కప్ సోంపు, 1 కప్ మిశ్రీ, అల్లం ముక్క, లెమన్ జ్యూస్ అండ్ చియా సీడ్స్, పుదీనాకులు కావాలండి ఈరోజు మనకి రిఫ్రెషింగ్ డ్రింక్స్కి. సో ముందుగా 1 కప్ పచ్చి సోంపు తీసుకున్నానండి. అందులో 1 కప్ మిశ్రీని కూడా యాడ్ చేసి మనము మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈరోజు మన డిఫరెంట్ స్టైల్ లెమనేడ్ అని చెప్పాను కదండి. ఈరోజు మనం లెమనేడ్లో షుగర్కి బదులుగా సోంపు అండ్ మిశ్రీ పౌడర్ని యాడ్ చేస్తున్నాము. ఈ సోంపు అండ్ మిశ్రీ కాంబినేషన్ చాలా మన హెల్త్కి చాలా మంచిదండి. మన ఒంటికి చాలా చలువ చేస్తుంది. అంతేకాకుండా సోంపులో ఫైబర్ ఉంటుంది, మన డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మిశ్రీ మనకి షుగర్ బదులుగా మిశ్రీని వాడచ్చు, ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సోంపు అండ్ మిశ్రీ పౌడర్ని మనం రాత్రి పడుకునే ముందు పాలల్లో కూడా కలుపుకొని తాగితే మంచిగా నిద్ర పడుతుందండి. అంతేకాకుండా ఈ సోంపు మిశ్రీ పౌడర్ మనకి కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో లెమనేడ్కి ముందుగా మనం ఒక గ్లాస్లో లెమన్ జ్యూస్ తీసుకొని 1 టీ స్పూన్ మనం గ్రైండ్ చేసుకున్న సోంపు మిశ్రీ పౌడర్ వేసి ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం చిల్డ్ వాటర్ పోసుకోవాలి. ఇలా చిల్డ్ వాటర్ పోసాక ఒకసారి మిక్స్ చేసేసి అందులో 2 టీ స్పూన్స్ చియా సీడ్స్ వేయాలండి. చియా సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచివండి. అది చియా సీడ్స్ కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది. అంతేకాకుండా అందులో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్ ఇలా చాలా మినరల్స్ ఉన్నాయి. అంతే అండి, మన డిఫరెంట్ లెమనేడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చేసి కుకుంబర్. జార్లో కుకుంబర్ స్లైసెస్, కొద్దిగా పుదీనాకులు, అల్లం ముక్క, నిమ్మరసం తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులో చిల్డ్ వాటర్ పోసేసి అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి 2 స్పూన్స్ చియా సీడ్స్, ఒక 2-3 పుదీనాకులు కూడా చుంచి వేసుకోవాలండి. అంతే, మన నెక్స్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ కుకుంబర్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన థర్డ్ రిఫ్రెషింగ్ డ్రింక్ జార్లో వాటర్ మిలన్ స్లైసెస్ తీసుకోవాలి 1 కప్. సో దాన్ని కూడా గ్రైండ్ చేసేసి జ్యూస్ని ఇలా సపరేట్ చేసి గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులో ఐస్ క్యూబ్స్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేయాలండి. మీకు కావాలంటే ఇక్కడ మిశ్రీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ మిలన్ స్వీట్నెస్ మీకు సరిపోకపోతే లేకపోతే అవసరం లేదండి. నెక్స్ట్ 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసేయాలండి. అంతే, మన నెక్స్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, వెరీ సింపుల్. సో ఈ డ్రింక్స్ మీకు నచ్చాయనుకుంటాను. 3 డిఫరెంట్ సమ్మర్ డ్రింక్స్, రిఫ్రెషింగ్ డ్రింక్స్. ఇవి మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతాయండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. Keep watching for more videos. Thank you.